రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టుగా ప్రకటించారు నటుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి. ఇక ఎవరిని కూడా విమర్శించనని కూడా చెప్తున్నారు. అయితే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. నువ్వు వెళ్తావు కారేసుకొని ఎక్కడికి రా అని అన్నానా? నువ్వు మంచోడివి కాబట్టి నేను అనలేదు. మరి నన్ను ఎందుకున్నానో నువ్వు కామెంట్ చేస్తున్నావు అని వాడిని నోరు మూపించడానికి ట్రై చేస్తే ఇంకొకసారి మాట్లాడిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది. ఇది వాస్తవం. మా అబ్బాయి నా మాటలు అంటే వాడు మనసులో ఏమొచ్చిందంటే ఈయన ఓన్లీ నోరు మూపిస్తాడు కదా, నాలుగు మంచి మాటలు మాట్లాడి అనేది ఆయన వాడి కళ్ళల్లో కనపడింది. గణేష్ బీటీవీ జర్నలిస్ట్, మీరే క్వశ్చన్ చేశారు చెప్తున్నా. నాకు తర్వాత ఏడుపు వచ్చింది. నా కొడుకును కూడా నేను నోరు మూపించానా నా రాజకీయాల కోసం? నా కొడుకు చెప్పే మాటలు అదే నేను అప్పుడే వాడిని సారీరా అనకుండా వాడిని నోరు మూపించానా? నేను ఎందుకు నోరు మూపించాను? వాడు మాట్లాడింది నిజమే కదా, నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు నాన్న అంటే ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ అన్న. నన్ను మీకు తెలుసు కదా, నేను ఎవరికైనా భయపడతానా, ఎక్కడన్నా పారిపోతానా, ఏడ తిరుగుతాను తెలుసుగా మీకు 24 గంటలు మీకు తెలుసు. ఒకటే నేను ఎదవనో మంచివాడిని చెప్పడానికి ఒకటే ఒక మాట, రాజకీయాలు నిజాయితీగా ఉండంటారంటే ఒక అభ్యర్థి 12 కోట్లు, ఒక అభ్యర్థి 11 కోట్లు డబ్బులు ఇవ్వటం, డబ్బులు పంచటం, మందు పంచటం, బిర్యానీ పంచటం ఏం చేశాం. నన్ను అడిగారు, సార్ మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఒక్కొక్క ఓటర్కి, నేను ఎందుకు ఇవ్వాలా? మరి అమాయకంగా మాట్లాడతారేంటి? డబ్బులు అందరు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. మరి మీరు? నేను ఇవ్వను, నేను మేము చెడగొట్టను. నాలాంటి వాడిని మీరు చెడగొట్టద్దు. చెడగొడితే ఒకరిని గెలిచారనుకో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చిలకలూరిపేటనే తినేస్తా. నేను తాగను, మీ డబ్బులతో తాగండి. ఓటు నేను గెలిస్తే చిలకలూరిపేట బాగు చేస్తారనుకుంటే ఓటేయండి, ఒక్క పైసా మీకు ఇవ్వను. నేను ఒక్క పైసా ఇవ్వలేదన్నా అంటే నేను ఎంత నిష్ఠగా ఉన్నాను మీకు ఒకసారి లాస్ట్లో చెప్పడానికి. చిలకలూరిపేట మీరు అడగండి. పబ్లిక్లో కూడా చెప్పా, నా పక్కన షాడో పోలీసులు ఉంటారు, వాళ్ళు అభిమానులు ఉన్నారు. కనీసం ఓటర్లకి ఇవ్వరు, కార్యకర్తలకైనా కొద్ది ఎంకరేజ్ కోసం ఒక ఏదో పెట్టమంటారు, ఏదో ముందు బట్టలు పెట్టి బాక్స్ని, అది కాటన్ ఏదో అంటారు, ఆ కాటన్ కనీసం ఒక అభిమానుల కన్నా ఇవాళ కన్నా మన కార్యకర్తల కన్నా, కార్యకర్తలు ఇప్పుడే తాగుతున్నారా, అంతకుముందు తాగుతున్నారా? అంతకుముందు కూడా తాగుతున్నారు. అంతకుముందు నేను డబ్బులు ఇవ్వలేదు కదా, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు? నేను ఇవ్వను. అయితే మీరు ముందు కొడిగినప్పుడు ఎందుకు సార్ మీతో రావాలి? వద్దు సార్. ఇట్లా నేను రాజకీయాలు చేశా. చెప్పండి. అంటే ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు నమోదైనవి, సిఐడి కూడా మీకు కేసు నమోదు చేసిందని వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర వచ్చిందో లేదే, కానీ ఈ సమయంలో మీరు రాజకీయాలకు దూరంగా గుడ్ బై చెప్తే పోసాని పిరికి వాళ్ళ నా మీద కేసులు ఉన్న తర్వాత నా మీద కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానేస్తే లెక్క వేరే. నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటికి వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా? ప్రభుత్వం అంతా పోలీసులు తీసేసుకుంటారా? అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు కేసులు ఉండవా? ఇద్దరు కిడ్నాప్ చేసి 10 లక్షలు కాజేశా, కేసు పడింది, టక్కన బీజేపీలోకి వెళ్ళిపోయా, మోడీ జై అని. అంటే కేసులు ఉండవా? అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం. అంటే పోసాని కృష్ణమురళి ఎవరి మీద కేసు వేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా? నేను ఏ తప్పు చేయలే. ఇన్ కేస్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను, సిద్ధం, రెడీ. మా దగ్గర ప్రామిస్లో ఏం టెలింగ్ ఉన్న తల్లి సాక్షిగా అట్టుంది. నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముందు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దిగమింగుకొని వచ్చా. నేను
ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు, ఎప్పుడో వాడికి నన్ను బట్ట కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. అప్పుడే మానేయలేదే. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్ని అంటే వాడు నా కాళ్ళు ఎరగొడతా అన్నారు, వేసేస్తా అన్నారు. నేను అన్నాను అప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు, కనుపుడితో చంపాననుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను. అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాని కృష్ణమురళి నిజంగా తప్పులు చేశాడు, క్రైమ్ చేశాడు అంటే 100% నేను తీసుకెళ్ళి జైల్లో పడేయండి, కోర్టు ముందు పెట్టండి, జైల్లో పడేయండి. సార్ అసలు ఇప్పుడు మీ మీద ఎందుకు ఇన్ని కేసులు పెడుతున్నారు సార్? దీనిపైన మీకే తెలియదు, నాకేం తెలుసు? మీకేం తెలియదు? మీరు అడగలేదా మరి వాళ్ళని ఎందుకు పెడుతున్నారు? ఎందుకు అడుగుతాను? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి, వాళ్ళకి కర్తవ్యం అనేది వాళ్ళకి తెలుసు. ఇదేనే రజనీకాంత్ సినిమా వచ్చింది. పోలీస్ అనేవాడు ఆ రాజకీయాల వల్ల, ఆ రాజకీయ నాయకుల వల్ల, ఆ మంత్రుల వల్ల, ఆ ఎమ్మెల్యే వల్ల, ఆ ముఖ్యమంత్రి వల్ల డ్యూటీ చేయకూడదు. ఒక మనస్సాక్షి అంటూ ఉంటుంది. రజనీకాంత్ డైలాగ్, మనస్సాక్షి అంటూ ఉండాలి పోలీసుకి. నేనేం చేస్తున్నాను, ఈ డ్రెస్ ఎప్పుడు ఒంటి మీద పడిందో చావటానికి సిద్ధం, గుండాన్ని చంపడానికి సిద్ధం, టెర్రరిస్టులు చంపడానికి సిద్ధం, వాడి చేతుల్లో చచ్చిపోవడానికి సిద్ధం అన్నప్పుడే ఆ పిస్టల్ ఆయన దగ్గర పెట్టుకొని అతని పేరు వేసుకొని బొమ్మ వేసుకొని స్టార్ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తాడు. అలాంటి వ్యక్తి పోసాని కృష్ణమురళి దొంగ అని మనస్సాక్షి అనుకుంటే కేసు పెట్టమని. అంటే ఇంతకాలం మీరు రాజకీయ పార్టీలో ఉండి రాజకీయ పార్టీగా కావచ్చు, మీకు ఏ దురుద్దేశం లేకపోవచ్చు, కానీ అనేక విమర్శలు చేశారు. అంటే మీ మీద వ్యక్తిగతంగా చేసిన వాళ్ళకి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేశారు, పార్టీ కోసం తీవ్రమైన విమర్శలు చేశారు మీరు ఉన్నది. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు గాయపడిన వాళ్ళకి ఇప్పుడు మీరు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సమాధానం దొరుకుతుంది, మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక మాట చెప్పానా, నేను ఎవరిని కూడా ఒక్క బూతు మాట ఎప్పుడు అన్నా. నేను నన్ను ఎవరన్నారో నేను అనుకుంటానా, జేసీ కన్నీ వైసీ బన్నీ అంటే నేను మనిషినే కదా. మీరు అనుకుంటున్నారు, జర్నలిస్టులు కొంతమంది అడుగుతున్నారు క్వశ్చన్స్, రెడిక్యులస్గా ఉన్నాయి. అది ఎందుకంటే తిట్టి వాళ్ళు చేసి ఎవరు తిట్టారు? పెళ్ళాం బిడ్డలు తిట్టానా? అన్యాయం తిట్టానా? బూతులు తిట్టానా? నేను క్వశ్చన్ చేస్తే నా కుటుంబాన్ని అమ్మనా బూతులు తిట్టారు, వాళ్ళనే నేను మాట్లాడాను. నన్ను నా కుటుంబాన్ని ఎట్ట తిడితే నేను ఏడుస్తాను, నిన్ను అలాగే తిట్టా. నీకు తెలియాలరా నా కన్నీళ్ళు, నీకు తెలియాలి. అనవసరంగా ఎవరన్నా చంద్రబాబు గారిని నేను అరేవరి అన్నానా? అంతమంది రాజశేఖర రెడ్డి గారిని నేను అభినందించా, మంచి పని కానప్పుడు నేను విమర్శించా. తెలుసా మీకు? చూడండి, ఉంటుంది ఆంధ్రజ్యోతిలో ఉంటుంది పేపర్. మీరు ఫ్రీగా ఏదో ఇస్తారంటే ఫ్రీ కోసం రావట్లేదు సార్, రైతులు నాణ్యమైన విత్తనాల కోసం వస్తున్నారు సార్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ సార్ అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? నవ్వాడు మహానుభావుడు. నీలాగా మాట్లాడలా. అప్పుడు తిట్టావుగా నువ్వా, ఇప్పుడు ఇట్టంటావేంటి నువ్వా అన్నారా? చంద్రబాబు పొగిడా, అప్పుడు పొగిడావు ఎందుకో, ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు ఎందుకో? ఇప్పుడేమన్నా బట్టలు రాస్తున్నారా మీరు? మంచివాడిని ఎప్పుడు మంచిగానే ప్రొజెక్ట్ చేశాను. నేను ఓటర్నయ్యా. పోసాని కృష్ణమురళి ఎవరు? ఎవడో విదేశం నుంచి వచ్చాడు అనుకున్నావా? అశనా గారు ఎలాగా బంగ్లా ప్రధాని పారిపోయి ఇండియాకి వచ్చినట్టు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నావా? ఈ దేశంలో పుట్టి పెరిగా, ఈ దేశంలో నాకు ఓటు ఉంది, ఈ దేశానికి నేను పౌరుణ్ణి. నేను క్వశ్చన్ చేయకూడదా? అదే అంటున్నాను. ప్రజలందరినీ కొడుతున్నారు, ప్రజలందరూ వీళ్ళనే ముఖ్యమంత్రులు చేస్తారు, వీళ్ళనే మంత్రులు చేస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఈ ప్రజలు తన్నులు తింటున్నారు, వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు హింసించబడుతున్నారు, జైలుకి వెళ్ళబడుతున్నారు. ఒరే నువ్వు బాగుంటావని చెప్పి నీకు ఓట్లు వేసాను కదరా, ఇప్పుడు నీకు ఓటే లేదు, వేరే వాడికి వేసానని చెప్పి నన్ను కొట్టి జైల్లో పెడుతున్నావా అని ఏడుస్తున్నారే. ది క్రైంగ్ లైక్ ఎనీథింగ్. నాకు అదే గతి పట్టనివ్వండి. ఊరికే పోసాని కృష్ణమురళి ఊరికే బలుపుతో వీళ్ళని తిట్టాడు అని ఒక్కటి చెప్పండి అన్న. ఇప్పుడు రాజకీయాలు మానేసే కదా, ఇప్పుడు ఈ కుటుంబం కూడా మానేసి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాం. దానికి శిక్షగా నువ్వు అన్యాయంగా తిట్టావు,
అన్యాయంగా విమర్శించావు అని మీరెవరన్నా ఒక్కరన్నా ఏ జర్నలిస్ట్ అయినా వచ్చి చూపించబరు. నేను అది కన్విన్స్ చేయలేకపోతే నిజంగా నేనే ఒళ్ళు బలి చేశాను అంటే మా అబ్బాయిల్ని నా భార్యని కన్విన్స్ చేసి ఇక్కడ అన్ని ఆస్తులు అమ్ముకొని లేదా అద్దెకించుకొని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాను. నా మొహం చూపించడానికి నేను చచ్చిపోయేదాకా. ఎప్పుడు తప్పు చేయలేదు నాన్న, ఎప్పుడు తప్పు చేయలేదు. నేను క్వశ్చన్ చేస్తా, అడిగే హక్కు ఉంది, విమర్శించే హక్కు ఉంది. నా విమర్శకి మీరు అమ్మనాపూతులు తిడితే కదా మరి నేను రెస్పాండ్ అవ్వాలి. నువ్వు అమ్మనాపులు తిడతావా, అది తిట్టకండి నాన్న అంటావా? గాంధీ గారు ఇట్ట కొడితే ఇట్ట కొట్టబడ్డా అంట. నేను గాంధీని కాదయ్యా, పోసాని కృష్ణమురళి, ఒక మనిషిని, గుడ్ హ్యూమన్ బీయింగ్ని. నాకు నవ్వు వస్తుంది, నాకు ఏడుపు వస్తాయి, నాకు బాధ వస్తుంది, నాకు సంతోషం వస్తుంది. ఎప్పుడు బాధ వస్తుంది? అన్యాయంగా మీరు తిడితే. నాకెందుకు కోపం వస్తుంది? అన్యాయంగా తిట్టావు కాబట్టి మిమ్మల్ని అన్యాయంగా తిడతా. బాబుని చెప్పను మరి నేను ఇంత తిడతాను, ఇంత బూతులు తిట్టాను అని నేను అగ్లీ ఫెలోని అనుకుంటే నారా లోకేష్ బాబు నన్ను ఎందుకయ్యా టీడీపీలోకి రమ్మంటాడు? నన్ను ఎందుకు రమ్మంటాడు టీడీపీలో? చెప్పండి. మీరు ఇంతమంది ఉన్నారు మహానుభావులు, పండితులారా, ప్రగండులారా, ప్రజ్ఞావంతులారా, ప్రబుద్ధులారా, అందరి ఐఎమ్ ఆస్కింగ్ యూ. నేను జగన్ గారిని సపోర్ట్ చేస్తున్న రోజుల్లోనే వాళ్ళు ఇంకా ఎలక్షన్లో గెలవక ముందే నన్ను 2 సార్లు అడిగారు. ఈ మధ్య కూడా అడిగారని తెలిసింది సార్. అదే ఆయన పిఏ చైతన్య నా ఫ్రెండ్ టీవీ నైన్లో పనిచేసేవాడు. వేస్తే నేను అన్నాను, నేను పార్టీలు మారటానికి నేను పదవులు నాకు వద్దు నాన్న, అదేం లేవు. నేను ఉన్నంతలో ఎవరు ఉన్నాళ్ళ బెస్ట్ ఎవరు వాళ్ళకే నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు పార్టీలకు వచ్చి ఇవి నాకు అంత క్రెడిబిలిటీ ఇంతే ఉంది. నా క్రెడిబిలిటీ నేను మీతో రాలేదు. లోకేష్ బాబు నేను వస్తాను బాబు, నాకు ఇవి కావాలంటే ఇవ్వడా? ఎందుకు నన్ను ఇష్టపడ్డాడు? పోసాల్లో ఏదో ఉంది, ఆనెస్ట్ ఫెలో, బాగా మాట్లాడతాడు, నిజాయితీపడు, లంగా పనులు చేయడు అని కాబట్టే కదా లోకేష్ బాబు నన్ను చూజ్ చేసుకున్నాడు. ఎవరో చూసుకుని ఇంతమందిలో ఎవరో చూజ్ చేసుకున్నాడు వైజీపీలో? నన్ను ఎందుకు చూసుకున్నాడు? పోసారన్న ఎలా పదండి ఒంటూ బాగాలేదు ఆయనకి. పోసారన్న మరి ఎందుకు నాకు కరోనా వస్తే ఎందుకు నన్ను అడిగాడు పోసారికి ఎలా ఉంది చూడని? నేను నచ్చబట్టి. ఎందుకు రావాలనుకున్నాడు నన్ను పార్టీలోకి? నేను సిన్సియర్ కాబట్టి. సర్టిఫికెట్ వాళ్ళే ఇచ్చారు, డెత్ సర్టిఫికెట్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు. మరి నేనేం చేయగలను గణేష్? నువ్వేమన్నా చెప్పు, నేను ఎప్పుడూ అన్యాయంగా ఏ ఒక్కడిని మీరు ఎవరు అడగక్కర్లా. ఎప్పుడన్నా నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ పెడితే ఒకప్పుడు మిమ్మల్ని బాగా అభినందించానంట కదా సార్, ఫుల్ పేజీలు కూడా రాశారంట కదా. మరి ఫుల్ పేజీలు నా డబ్బులు 2 లక్షలు ఫుల్ పేజీ వ్యాసం రాశాను బాబు గారి గురించి. చూడండి, మీరు కనుక్కోండి కావాలండి. మరి నేను డబ్బుల కోసమా? ఆయన అడిగాను పోయి, ఆయన బట్టి తిరిగానా? జై బాబు అని ఉన్నాళ్ళలో బెటరు అభినందించాను. ఇప్పుడు ఉన్నాళ్ళలో బెటరు జగన్కి సపోర్ట్ చేశా. అందరిలో కంటే బెటరు నరేంద్ర మోడీ గారికి, ఆయనకే ఓటేశా. తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి, ఆయనకి అర్హత ఉంది కాబట్టి కేసీఆర్కి ఓటేశా. మరి కేసీఆర్ కొట్టి విమర్శించాక కొట్టాడా? కేసులు పెట్టాడా? కేసీఆర్ని పొగిడా? నా ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బులు ఇచ్చాడా? నేను ఓటర్లాగా ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మించి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం ప్రజలు తిట్టున్నారుగా, మరి ఇళ్లలో చూశారుగా. అట్లా నేను మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా బాబుని కానీ వ్యక్తిగతంగా కూడా తిట్టాలని కానీ నేను ఎప్పుడు నేను తప్పు చేయలేదు. మీరుంటే మీరే చెప్పండి వరుసగా. ఇదిగో ఇక్కడ మాత్రం నువ్వు ఒళ్ళు బలిసి వాడతావయ్యా నువ్వు ఎవరో మెహర్బానీ కోసం. ఎవడం మెహర్బానీ కోసం నేను ప్రెస్ మీట్ పెట్టను నాన్న. ఎవడు అడగండి నన్ను బాబు అడిగాడా ప్రెస్ మీట్ పెట్టమని? జగన్ అడిగాడా? మోడీ అడిగాడా? కేసీఆర్ అడిగాడా? పోనీ చెప్పండి. ఎందుకు అని పొగిడితే పిలుస్తాడనే అది కూడా చెప్పండి. నన్ను అడిగారు
చాలా పార్టీల వాళ్ళు నాకు ఎమ్మెల్యేలు అటు నాకు ఇష్టం లేదండి. డబ్బులు నా దగ్గర ఉన్నాయండి, 100 కోట్లు పైగా సంపాదించుకున్నానండి. నా డబ్బు అక్కర్లా, పదవి అక్కర్లేదని చాలాసార్లు వద్దరు. నారా లోకేష్ బాబే మీకు సాక్ష్యం, నారా లోకేష్ బాబు సాక్ష్యం. మీరు మరి ఏమి ఆశించినోడు నాలాంటి వాడు మాట తీసుకోలేరా మీరు? దానికి తిట్టాలా, దానికి కోర్టులో కేసు వేయాలా? నేనేమన్నా దేశద్రోహినా? కబ్జా చేశానా? కిడ్నాప్ చేశానా? రేప్ చేశానా? తలకాయ పగలు కొట్టానా? ఏమైనా పొడిచానా? ఏమైనా కిడ్నాప్ చేశానా? మీరు చెప్పండి. ఏమీ చేయకుండా నీతిగా బతికేవాడిని మీరు కూడా ఇంత బురద. ఆయన ఐ డోంట్ కేర్. నిజంగా న్యాయస్థానం నేను నమ్ముతా, పోలీసులు నేను నమ్ముతా, రెస్పెక్ట్ ఇస్తా. ఇప్పుడు కాదు, ఎందుకు చెప్తున్నానంటే కాకాపట్టానికి కాదు, నా దగ్గర గన్మ్యాన్గా పోలీసులు ఉన్నారు 4. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒక్క పోలీసు పేర్లను చెప్తా, పర్సనల్గా ఎంక్వైరీ చేసుకోండి. ఎలాంటి వాడు, ఎడమెంటా, యారగంటా, చీఫెస్ట్ ఫెలో ఉన్నా, నేనేం తింటే వాళ్ళకి అదే పెడతా. నా కారులో కలిసి వెళ్ళిపోతాం. అందరికి ఏ వ్యవస్థలో నేను రెస్పెక్ట్ చేస్తా. జర్నలిస్టుని, మంచి వాళ్ళకి పాదాపు వందనం. నన్ను అన్నప్పుడు నేను అనకూడదా? నేనన్నా. మీరు ఆఫ్ ద రికార్డ్ తిట్టుకుంటారు, నేను తట్టుకోలేక రికార్డుగా తిడతా. ఇంతే తప్ప నాలో ఏమున్నాయి దాచిపెట్టుకోవడానికి, నాలో ఏమున్నాయి నన్ను చంపడానికి, నన్ను అరెస్ట్ జైల్లో పడేసి జైల్లో తిప్పడానికి ఏమున్నాయి నాలో? అంత దుర్మార్గం ఏముంది చెప్పండి? ఏ న్యాయమూర్తిని అడగండి, ఏ పోలీసులు అడగండి, డీజీపీని అడగండి, ఎంక్వైరీ చేయమనండి. ఎన్ని తప్పులు చేశాను చెప్పండి? ఏ తప్పు చేయలేదు ఇంతవరకు నా జీవితంలో మోసం, దగ ఏమీ లేదు. మీ ప్రజలందరికీ చెప్తున్నా. కానీ చెప్పండి, రాజకీయాలు గుడ్ బై చెప్పిన పోసాని లైఫ్ ఎలా చూడబోతున్నాం? నా కుటుంబం, నా వృత్తి, ఇది తప్ప నేను ఇంకేమి చూడరు మీరు. నాకు దేవుడు అంటే ఇష్టం, నా భార్యకి దేవుడు అంటే ఇష్టం. ఇండియా మొత్తం తిరిగి దేవుడు దేవాలయం వెళ్తా, నమ్ముతా దేవుణ్ణి. జాతకాలు అసలు నమ్మరు. ఈ లోకంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు ప్రతిరోజు మంచి రోజే. దేవుడు లేనప్పుడు మంచి రోజు కాకుండా పోద్ది. అది నమ్మినవాడు నేను, మా ఆవిడ నేను అదే అనుకుంటాం. మేము మా అబ్బాయి పెళ్లి సంబంధం వస్తే జాతకాలు కలవలేదంటండి. అమ్మ కడుపు కాల జాతక జాతకాలు కలిగితే నాశనం అయిపోతుంది పెళ్లి కూతురు. నేను నమ్మనవి ఈ జాతకాలు నమ్మను. ఏదైతే ఈ కేసులు ఉన్నాయో అవి కూడా నేను నమ్మను. సినిమాల పరిస్థితి ఏంటి సార్? నెక్స్ట్ మరి మీరు మంచి రైటరు, మంచి నటులు, ఇటు మరి చేస్తారా? ఇక మరొకసారి మీకు స్టేట్మెంట్ చెప్పి, ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది నాకు. యాక్చువల్గా అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల. నన్ను క్షమించండి, ఎందుకంటే రాజకీయాలు అనేవి నా నోటు ఇక నేను పరకదలుచుకోలేదు. అందులో నా డబ్బులు వస్తున్నా కానీ వద్దు, నాకు డబ్బులు ఉన్నాయి సార్. కాకపోతే మీరు చెప్పారు, నేను వచ్చాను, మిమ్మల్ని నమ్మించాను. ఇది నేను వస్తాను సార్ అంటే మీరు పెట్టారు పాపం, అది నా తప్పే. మనస్సాక్షిగా, నా తల్లి తండ్రి సాక్షిగా ఒక పార్టీని తిట్టాలని, ఒక పార్టీని పొగడాలని మాత్రం నేను మాట్లాడాల. నేను ఎవరు మంచో అదే నేను అభినందిస్తా. ఆ మంచి లేనప్పుడు వాళ్ళని విమర్శిస్తా. అదే